చైనా తైవాన్ ని ఎందుకు కబ్జా చేయాలని చూస్తుందో మీకు తెలుసా? దీనికి మెయిన్ గా 4 స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ 1 వన్ చైనా పాలసీ. 1949లో సివిలియన్ వార్ తర్వాత తైవాన్ చైనా నుండి విడిపోయింది. ఇప్పుడు చైనాకి ప్రెసిడెంట్ అయిన జింపింగ్ ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. 2049 లోపు తైవాన్ ని తిరిగి చైనాలో కలపాలని. ఎందుకంటే అప్పటికి చైనాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. రీజన్ 2 మిలిటరీ స్ట్రాటజీ. తైవాన్ కంట్రీ ఒక అన్సింకేబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటి కీ లొకేషన్ లో ఉంది. చైనాకి పెసిఫిక్ ఓషన్ లోకి డైరెక్ట్ యాక్సెస్ కావాలన్నా, యుఎస్ఏ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించాలన్నా తైవాన్ కంట్రోల్ లో ఉండాలి. రీజన్ 3 ద చిప్ మోనోపాలీ. తైవాన్ లో TSMC అనే ఒక కంపెనీ ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ ని తయారు చేస్తుంది. దీన్ని క్యాప్చర్ చేస్తే అప్పుడు యాపిల్, ఎన్విడియా మరియు యుఎస్ మిలిటరీకి చిప్స్ వెళ్లకుండా ఆపొచ్చని చైనా ప్లాన్. రీజన్ 4 డీప్ సీ పోర్ట్స్. చైనా మెయిన్ కోస్ట్ దగ్గర సముద్రం చాలా లోతు తక్కువగా ఉంటుంది, కానీ తైవాన్ ఈస్ట్ కోస్ట్ లో సముద్రం చాలా లోతు ఎక్కువగా ఉంటుంది. ఇది చైనాకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని ఎవరికి కనపడకుండా దాచడానికి తైవాన్ లాంటి డీప్ వాటర్ పోర్ట్స్ చాలా అవసరం. అందుకే చైనా తైవాన్ ని కబ్జా చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.